మామూలు మార్గం కాక మరో మార్గానికి మళ్లించబడినది. నేడు ఈ రైలు కాచిగూడ రేణిగుంట జంక్షన్ మార్గంగా కన్యాకుమారి చేరుకోనున్నది. ప్రయాణికులకు హాయ్ ఫ్రెండ్స్, ఒక టైంలో విజయవాడ మచిలీపట్నం నుంచి విజయవాడకి బళ్ళు నడుస్తూ ఉండేవి. ఇలా మనం ఆ డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కంటి నిండా బొగ్గు పడి మనకి చాలా బాధ కలిగిస్తూ ఉండేది. దాని తర్వాత మనకి కొన్ని రోజులకి డీజిల్ బళ్ళు వస్తూ జరిగింది. డీజిల్ బళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి ఆ మిగిలిన బొగ్గు మన కళ్ళల్లో పడతా ఉండేది. తర్వాత అది తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ డీజిల్ బళ్ళు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు మనకి డైరెక్ట్ గా విజయవాడ టు మచిలీపట్నం ఇప్పుడు కరెంటు బండి వేయటం జరిగింది. ఇది ఎలక్ట్రిసిటీతో నడిచే బండి. ఈ మధ్యన ఆధునికం చేసి ఈ బళ్లను మచిలీపట్నంలో హై స్పీడ్ గా నడపడం జరుగుతుంది. మనం ఈ విజయవాడ నుంచి ఎక్కితే 2 గంటలు చేరిపోతాం. రైలు ఎక్కి సరదాగా అలా తిరిగి వస్తాము. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి నేను ఇప్పుడు మచిలీపట్నం వైపు వెళ్ళే బండి ఎక్కుతున్నాను. ఈ బండి మీద ఎక్కి నేను మీకు కొంత దూరం కొన్ని స్టేషన్లు, కొంత సీనరీ మీకు చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ గా ఉంటది. వీడియో మొత్తం చూడండి. చాలా మంచి వీడియో ఇది. మీకు రైలు నుంచి కనిపించే అందాలు, ప్రకృతి దృశ్యాలు చూడాలనుకుంటే తప్పకుండా ఈ మా వీడియోని చూస్తూ ఉండండి. ఇలా మనం తగిలే రైల్వే స్టేషన్లు వరుసగా మనకి మధురానగరం, ఉప్పులూరు, గుడివాడ, గుడ్లవల్లేరు, కౌతరం ఇలా ఈ బండికి బోలన్ని రైల్వే స్టేషన్లు తగులుతాయి. కాకపోతే ఇందులో కొన్ని మాత్రమే మీకు చూపెడుతున్నాను. రైలు ఆగగానే ఇలా ప్యాసింజర్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ప్రతి స్టేషన్లోనూ మనకి స్టేషన్లు అనేవి చాలా చక్కగా ఇక్కడ కొత్త స్టేషన్లు కట్టడం జరిగింది. మనం ఈ ప్రకృతి దృశ్యాలను చూసుకుంటూ ముందుకు సాగుతాం. పెద్ద చెట్లు, మరి ఈ కాగిత పూలతో ఉన్న చెట్లని మనం చూస్తూ ఆస్వాదిస్తూ మనం ప్రయాణం సాగిద్దాం. ఈ రైల్వే స్టేషన్ లో జనాలందరూ ఎక్కిన తర్వాత మెల్లిగా బండి కదలడం జరిగింది. చూడండి ఎంత బాగుందో ఈ రైల్వే స్టేషన్. ఎర్రటి పూలతో ఎంతో ఆనందంగా మనకి కళ్ళకి కనిపిస్తూ చక్కని వాతావరణాన్ని కల్పిస్తుంది. రైల్వే స్టేషన్ అన్నిట్లో కూడా ఈ పూల మొక్కలను ఇక్కడ పెడతాం జరిగింది. చాలా అందమైన పూల మొక్కలు మనకి చాలా బాగా కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఇవి మనం చూస్తుంటే ఒక ఎర్ర రంగులోనే కాదు, పసుపు రంగు, గులాబీ రంగు, మరి తెల్ల రంగులు, రకరకాల రంగుల్లో ఇవి మనకెంతో రైల్లో ప్రయాణించే వాళ్ళకి ఆనందదాయకంగా కనపడటమే కాకుండా మంచి నీట్నెస్ గా కూడా ఉంటది. మంచి ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇంత శుభ్రంగా పెట్టి ఈ రైల్వే స్టేషన్ ని ఎంత ఆహ్లాదభరితంగా చేసినందుకు. ఆ చెట్లు చూడండి, పాత చెట్లే, ఇప్పటి నుంచో ఉన్న చెట్లే. ఇప్పుడు మనకి దానికి ట్రిమ్మింగ్ చేసి పెడతాం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ దాటుకుంటూ మనం ముందుకు సాగితే ఇక్కడ ఆ కనపడే కుక్క ప్రతిరోజు తన యజమానితో పాటు ఇక్కడికి వచ్చి తన యజమాని రైలు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత అది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ అది సాయంత్రం మళ్ళీ యజమాని ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చి రిసీవ్ చేసుకొని యజమానితో పాటే ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇది నేను రోజు చూసే దృశ్యం. మేము ఇంటికి వెళ్ళేపాటికి 10 అయ్యింది అట్ట. ఇంట్రెస్ట్ ప్లాట్ఫారం బడే ప్లాట్ఫారం. మరి ఏం చేయాలి? ఆగుతుందా?
ఈ పొలంలో రాగులో కందులు వేసారు, చాలా బాగా పండినాయి. చక్కటి ఒకే లెవెల్లో పంట మొత్తం ఒకే లెవెల్లో ఉంది. చూడడానికి ఎంతో బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ కంకులు కూడా వస్తాం జరిగింది. ఇది ఏ పంట నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇవన్నీ నల్లరేగడి నేలలో అవుతాం మూలన ఇక్కడ రకరకాల పంటలు సీజన్ వారీగా వేస్తూ ఉంటారు. ఒక చోట జొన్నలు వేస్తే, ఒక చోట ఏమో కందులు వేస్తుంటారు, ఒక చోట ఏమో మన వేరుశనగకాయలు వేస్తుంటారు, ఇంకో చోట ఏమో మినుములు, పెసలు, ఇలా రకరకాల అంతర పంటలు కానీ లేకపోతే డైరెక్ట్గా పంటలు కానీ వేసి ఇక్కడ ఈ భూముల్లో సాగుతూ ఉంటారు. ఇది చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఈ పొలాల్లో చూస్తూ ఉంటే మనకి మరో స్టేషన్ వచ్చింది. ఈ స్టేషన్లో కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది స్టేషన్. ఇది గుడివాడ స్టేషన్ అన్నమాట. ఇక్కడ చాలా మంది దిగి తమ గమ్యస్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇది సిటీ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది దిగుతూ ఉంటారు. ఎక్కేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు ఇక్కడ. ఇది మన గుడివాడ స్టేషన్. ఇది కృష్ణా జిల్లాకి నడి ఒడ్డున ఉన్న స్టేషన్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మనకి, అవి చూసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. జై హింద్.